ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎడ్యుకేషన్ ఆల్రౌండర్. ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ ఉంది కదండి. ఆ ఎగ్జామ్కి మనం హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నా ఛానల్లోనే నేను అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు ఇంతవరకు మీ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోకపోయినట్లయితే పైన నేను ఐకార్డ్స్లో ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరు ఆ వీడియో చూసి డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫోన్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనం ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే 10th నుంచే మనకి ఎగ్జామ్స్ కాబట్టి ఆ ఎగ్జామ్కి ఏమేమి తీసుకెళ్ళాలి, ఎలా బిహేవ్ చేయాలి, అక్కడ ఎవ్రీథింగ్ మనం నేర్చుకుందాము. సో ఇవన్నీ తెలుసుకొని వెళ్ళినట్లయితే ఆ రోజు టెన్షన్ పడకుండా హ్యాపీగా ఎగ్జామ్ రాసేసి వస్తాము. టెన్షన్ వల్ల చాలామంది కూడా ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోతూ ఉంటారు. సో అలాంటి టెన్షన్స్ లేకుండా ఉండడానికి మీరు ఇలాంటి వీడియోస్ కనుక చూసినట్లయితే, మొత్తం ఇన్స్ట్రక్షన్స్ కనుక చదువుకొని వెళ్ళినట్లయితే ఏ టెన్షన్ ఉండదు అనమాట. చక్కగా ఎగ్జామ్ రాసుకొని వచ్చేయచ్చు. సో ఈరోజు మనం ఇన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ మనం ఇలా హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకుంటాము. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాండిడేట్ నేము, ఎగ్జామ్ డేటు, రిపోర్టింగ్ టైము, రోల్ నెంబరు, పాస్వర్డ్. ఈ రోల్ నెంబర్, పాస్వర్డ్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఇవి కొంచెం గుర్తుపెట్టుకోండి. మనకి రోల్ నెంబర్, పాస్వర్డ్ అనేవి ఎక్కడ ఉంటాయి అనేది గుర్తుపెట్టుకున్నట్లయితే తర్వాత మనకి ఈ రోల్ నెంబర్, పాస్వర్డ్ ఇవి రెండు కూడా మనం ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఈ రెండు కూడా ఎంటర్ చేయాల్సిన నీడ్ ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్లీజ్ అఫిక్స్ యువర్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్. సో ఇక్కడ మనం ఏదైతే అప్లోడ్ చేస్తామో అప్లికేషన్ చేసేటప్పుడు, ఫిల్ చేసేటప్పుడు మనం ఒక ఫోటో అనేది అప్లోడ్ చేస్తాము. సో సేమ్ ఫోటో అనేది సేమ్ యాజ్ అప్లోడెడ్ ఇన్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, సైన్ అక్రాస్, ప్లీజ్ కీప్ 8 కాపీస్ ఆఫ్ ది సేమ్ ఫర్ ఫ్యూచర్ యూజ్. సో ఇక్కడ పేస్ట్ చేసాం కదండి, ఈ పేస్ట్ చేసిన ఫోటో అనేది 8 కాపీస్ అయినా కానీ మినిమం మీ దగ్గర ఉంచుకోండి అని చెప్తున్నారు. సో ఏ ఎగ్జామ్ రాస్తున్నా కానీ మీరు ఏదైతే అప్లికేషన్లో అప్లోడ్ చేస్తారో ఆ ఫోటో కాపీ అనేది ఖచ్చితంగా మీ దగ్గర ఉంచుకున్నట్టయితే, అంటే ఆ ఫోటో కాపీ మనం ఆ కాపీస్ అనేవి 8 అన్నా ఉంచుకున్నట్లయితే మనకి ఫర్దర్ ఫ్యూచర్ యూజ్లో కూడా యూజ్ అవుతాయి అని చెప్తున్నారు. 2 అడిషనల్ ఫోటోగ్రాఫ్స్ టు బ్రాడ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. సో 2 ఫొటోస్ అనేవి మనకి 8 కాపీస్ అనేది ఎందుకు చెప్తున్నారంటే మెయిన్స్ ఎగ్జామ్స్కి కానీ ఫర్దర్గా వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు కానీ అప్పుడంతా యూజ్ అవడానికి 8 కాపీస్ అనేది అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. బట్ మనం ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయడానికి మనకి మినిమం 3 అనేది కావాలి. మినిమం 3 అంటే ఇక్కడ ఒక ఫోటో పేస్ట్ చేస్తాము. మళ్ళీ మనతో వెళ్ళేటప్పుడు, ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు 2 కాపీస్ అనేవి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఇక్కడ ఉన్న ఫోటోనే సేమ్ ఈ ఫోటో కాపీని తీసుకెళ్ళాలి. ఫోటోగ్రాఫ్ అఫిక్సెడ్ షుడ్ మ్యాచ్ ద అప్లోడెడ్ ఫోటోగ్రాఫ్. చూడండి, చాలాసార్లు చెప్తున్నారు ఇక్కడ ఏదైతే ఉంటుందో ఆ ఫోటోగ్రాఫ్ అనేది ఖచ్చితంగా మ్యాచ్ అయి ఉండాలని. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకుందాం. ప్లీజ్ బ్రింగ్ దిస్ కాల్ లెటర్ విత్ యువర్ ఫోటోగ్రాఫ్ అఫిక్సెడ్ దేర్ ఆన్. సో మీరు ఈ కాల్ లెటర్ని తీసుకురండి. ఇక్కడ ఖచ్చితంగా ఫోటోగ్రాఫ్ అనేది పేస్ట్ చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఫోటోగ్రాఫ్ పేస్ట్ చేసి ఉండకపోతే వాళ్ళు అలో చేయరండి. ఖచ్చితంగా ఫోటోగ్రాఫ్ అనేది పేస్ట్ చేసి ఉండాలి. తర్వాత ఈ ఫోటో కాపీ ఆఫ్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్. ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఇక్కడ చూడండి, ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ వచ్చేసరికి ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్స్ ఇచ్చారు. ఇట్ మే బి పాన్ కార్డ్, పాస్పోర్ట్, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్స్ కార్డ్ విత్ ఫోటోగ్రాఫ్. ఓటర్స్ కార్డ్ మీద ఫోటోగ్రాఫ్ ఉండాలి. బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్. ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఇష్యూడ్ బై గెజిటెడ్ ఆఫీసర్ ఆన్ అఫీషియల్ లెటర్ హెడ్. ఇలా ఇవన్నీ ఇవ్వడం జరిగింది కదండి. సో వీటిలో ఏదో ఒకటి అనేది ఖచ్చితంగా తెచ్చుకోవాలి అని చెప్తున్నారు. ఏ ఫోటో కాపీ ఆఫ్, ఫోటో కాపీ అంటే జిరాక్స్ అంటాం కదండి, ఆ ఫోటో కాపీ అనేది ఏ ఫోటో కాపీ ఆఫ్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ స్టాపిల్డ్ విత్ ఇట్ అండ్ సేమ్ అంటే కరెంట్లీ వ్యాలిడ్ అయి ఉండాలి. ఖచ్చితంగా వ్యాలిడ్ అయి ఉండాలి. ఎప్పుడదో తీసుకెళ్ళకూడదు. అంటే న్యూది వచ్చినా కానీ, అప్డేటెడ్ది వచ్చినా కానీ ఎప్పుడదో తీసుకెళ్ళకూడదు అనమాట. ఫోటో ఐడి ఇన్ ఒరిజినల్ అండ్ 2 అడిషనల్ ఫోటోగ్రాఫ్స్. సో మనం ఈ కాల్ లెటర్ అనేది తీసుకెళ్ళాలి. తర్వాత ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటుంది కదండి, అంటే ఫోటో కాపీ ఉంటుంది కదా. మనం ఏదైతే అంటే ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ తీసుకెళ్తున్నాం అనుకోండి, ఒరిజినల్ది తీసుకెళ్ళాలి పాన్ కార్డు. దాంతోపాటు ఒక ఫోటో కాపీ అంటే జిరాక్స్ తీయించుకొని అది ఈ కాల్ లెటర్కి స్టాపిల్ చేసి తీసుకెళ్ళాలి. పిన్ కొట్టేసి తీసుకెళ్ళినట్లయితే సరిపోతుంది. ఇవనేది ఖచ్చితంగా ఎసెన్షియల్ అని చెప్తున్నారు. అండ్ 2 అడిషనల్ ఫోటోగ్రాఫ్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. అడిషనల్ ఫోటోగ్రాఫ్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి ఎగ్జామ్కి కూడా ఇవి ఎప్పుడు తీసుకురమ్మని చెప్పలేదు. ఫోటోగ్రాఫ్స్ అనేవి 2 అడిషనల్ ఫోటోగ్రాఫ్స్, బట్ ఈసారి ఫోటోగ్రాఫ్స్ అనేది తీసుకురమ్మని చెప్తున్నారు. ఎందుకంటే ప్లీజ్ నోట్ క్యాండిడేట్స్ రిపోర్టింగ్ వితౌట్ 2 అడిషనల్ ఫోటోగ్రాఫ్స్ విల్ నాట్ బి అలౌడ్ టు అపియర్ ఫర్ ది ఎగ్జామినేషన్. సో ఎవరైతే ఈ 2 ఫోటోగ్రాఫ్స్ తీసుకురాకుండా ఉంటారో వాళ్ళనైతే ఖచ్చితంగా అలో చేయమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే
అటెండెన్స్ షీట్లో వాళ్ళు పేస్ట్ చేయడానికి కావాలని చెప్తున్నారు. క్యాండిడేట్స్ మస్ట్ బ్రింగ్ గ్లూ ఫర్ పేస్టింగ్ ఫొటోస్ ఆన్ అటెండెన్స్ షీట్. అటెండెన్స్ షీట్ ఉంటుంది కదండి, దాని మీద మనం పేస్ట్ చేయడానికి గ్లూ కూడా మనల్ని తెచ్చుకోమంటున్నారు. ఖచ్చితంగా ఏ క్యాండిడేట్కి వాళ్ళే గ్లూ తెచ్చుకోండి అని చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఎగ్జామినేషన్ వెన్యూ ఉంటుంది కదండి, 15 minutes బిఫోర్ వెళ్ళిపోవాలి రిపోర్టింగ్ టైంకి. అండ్ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఈమెయిల్ SMS పంపిస్తారు ఎన్నింటికి వెళ్ళాలి అనేది. రిపోర్టింగ్ టైం ఉంటుంది కదండి, ఆ రిపోర్టింగ్ టైంకి కరెక్ట్గా రీచ్ అవ్వాలన్నమాట. క్యాండిడేట్స్ విల్ నాట్ బీ పర్మిటెడ్ టు లీవ్ ద ఎగ్జామినేషన్ హాల్ టిల్ ద టైమ్ ఫర్ ది టెస్ట్ ఈజ్ ఓవర్. సో టెస్ట్ అయిపోయే వరకు కూడా మనం బయటికి రావడానికి వాళ్ళు టైం ఇవ్వరు అనమాట, అంటే మనకి ఛాన్స్ ఇవ్వరు. సో అది దృష్టిలో పెట్టుకొని మనం బయటికి రాకుండా ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి టేకింగ్ ఇంటూ అకౌంట్ ద సోషల్ డిస్టెన్స్ నార్మ్స్. సో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కదండి, ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి దీని వలన మనకి ఈమెయిల్ అండ్ SMS అనేది పంపించడం జరిగింది. సో స్పెసిఫైయింగ్ ద ఎగ్జాక్ట్ టైమ్ ఆఫ్ రిపోర్టింగ్ టైం ఉంటుంది కదండి, అప్పుడు మాత్రమే వెళ్ళినట్లయితే మనం ఏమీ ఫేస్ చేయకుండా చక్కగా వెళ్ళిన టైంకి ఎగ్జామ్ రాసి చక్కగా వచ్చేయచ్చు. ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైంలో ఉందనుకోండి ఎగ్జామ్, ముందే వెళ్ళిపోయి అక్కడెక్కడ కూర్చుంటాము, అసలే పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి మనం అనవసరంగా ముందు వెళ్ళిపోయి అండ్ లేట్గా వెళ్ళిపోయినా చాలా కష్టం. సో అందువలన అవన్నీ కూడా చూసుకొని ముందు రోజే ఆ సెంటర్ అనేది విజిట్ చేసైనా కానీ ఎలా అయినా కానీ కరెక్ట్ టైంకి వెళ్ళినట్లయితే మనం ఈ క్రౌడ్ కానీ టు అవాయిడ్ ఓవర్ క్రౌడింగ్ ఎట్ ది వెన్యూ. సో అవాయిడ్ చేయడానికి వాళ్ళు మనకి ఒక 1 hour ముందే పిలుస్తారనమాట. ఆ 1 hour ముందే వెళ్ళినట్లయితే మనం ఆ క్రౌడ్ని అవన్నీ తగ్గించుకొని చక్కగా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోయి సిస్టమ్ ముందు కూర్చున్నట్లయితే మనకి టెంపరేచర్ కానీ ఏదైనా కానీ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట, ఎక్కువ ఉండకుండా. హౌవెవర్ వీఆర్ ప్రొవైడింగ్ యూ ద కామన్ రిపోర్టింగ్ టైమ్ ఇన్ ద కాల్ లెటర్. ఇఫ్ యూ డు నాట్ గెట్ ఎనీ ఇంటిమేషన్ ప్రియర్ టు ద ఎగ్జామ్ యూ షుడ్ ఫాలో ద రిపోర్టింగ్ టైమ్ ప్రింటెడ్ ఇన్ ది కాల్ లెటర్. సో ఇక్కడ కాల్ లెటర్లో చూసుకున్నట్లయితే రిపోర్టింగ్ టైం ఉంది కదండి 8 అని చెప్పేసి, సో 8 ఉంది కాబట్టి మనం కరెక్ట్గా ఈ 8కి ఖచ్చితంగా వెళ్ళిపోవాలి అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ లేట్ కామర్స్ విల్ నాట్ బి అలౌడ్. లేట్గా వెళ్ళినట్లయితే ఒక్క 5 minutes కాదు కదండి, 2 minutes లేట్గా వెళ్ళినా కూడా మనల్ని వాళ్ళు ఎలో చేయడం జరగదు టు టేక్ ద టెస్ట్. క్యాండిడేట్స్ విల్ నాట్ బి పర్మిటెడ్ టు లీవ్ ద ఎగ్జామినేషన్ హాల్ టిల్ ద టైమ్. సో మన టెస్ట్ అయిపోయే వరకు కూడా వాళ్ళు ఎలో చేయడం, బయటికి పంపించడం అని చెప్తున్నారు. యువర్ ఫోటోగ్రాఫ్ ఫిక్స్డ్ ఆన్ ది కాల్ లెటర్ షుడ్ మ్యాచ్. సో నేను ఇందాక చెప్పినట్లయితే ఇక్కడ ఏదైతే మనం పేస్ట్ చేస్తామో అదే ఖచ్చితంగా ఇక్కడ పేస్ట్ చేయాలి, ఇక్కడ ఏదైతే అప్లోడ్ చేసామో అదే పేస్ట్ చేయాలి అని చెప్పడం జరుగుతుంది. తర్వాత యువర్ సిగ్నేచర్ షుడ్ టాలీ విత్ ద సిగ్నేచర్ అప్లోడెడ్. సో మనం అప్లోడ్ చేసాం కదండి, మనం అప్లై చేసేటప్పుడు అప్లికేషన్లో సిగ్నేచరు, ఫోటోగ్రాఫు అండ్ డిక్లరేషన్ ఫాము, థంబ్, ఎవ్రీథింగ్ అన్నీ మనం అప్లోడ్ చేస్తాము. సో అవన్నీ కూడా మ్యాచ్ అవ్వాలి. ఇన్ కేస్ ఆఫ్ డిస్క్రిపెన్సీ యూ విల్ నాట్ బి అలౌడ్ టు అపియర్ ఫర్ ది ఎగ్జామినేషన్. సో మన సైన్ కనుక మ్యాచ్ అవ్వకపోయినట్లయితే వాళ్ళు మనల్ని లోపలికి అలో చేయరు. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హ్యాండ్ రైటింగ్ శాంపిల్ టు బీ కాపీడ్ ఫ్రమ్ ది స్క్రీన్ యాజ్ ఇన్స్ట్రక్షన్. సో మనం స్క్రీన్ ఆన్ చేయగానే మనకి రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మనకి ఒకటి ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడ హ్యాండ్ రైటింగ్ శాంపిల్ అని ఉంటుంది, అక్కడ ఉన్నది మనం కరెక్ట్గా ఇక్కడ రాసేయాలి. అక్కడ మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది స్క్రీన్ మీద, అది చూసి ఇక్కడ ఒక 3 lines ఉంటాయి, అవి మొత్తం కూడా రాయాలి. తర్వాత ఐ హ్యావ్ బ్రాట్ అండ్ అటాచ్డ్ మై ఆధార్ ఉంటుంది కదండి, ఆధార్ కానీ పాన్ కానీ ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏవైతే మనం తీసుకెళ్తామో ఆ ఆధార్ నెంబర్ అనేది వేయాలి. విత్ ఏదైతే తీసుకెళ్తున్నామో ఇక్కడ ఆధార్ తీసుకెళ్తున్నాం అనుకున్నానండి, ఆధార్ అని రాసి ఇక్కడ ఆధార్ నెంబర్ వేసేయాలి. తర్వాత క్యాండిడేట్ సిగ్నేచర్ చేయాలి. ఎప్పుడంటే ఇన్విజిలేటర్ ప్రెజెన్స్లోనే చేయాలి. ఆ ఇన్విజిలేటర్ వస్తారు కదండి, అతను వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు క్యాండిడేట్ సిగ్నేచర్ చేయాలి. తర్వాత ఇన్విజిలేటర్ సిగ్నేచర్ చేస్తారు. తర్వాత బ్యాంక్ ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఏది యాడ్ చేశారంటే బ్యాంక్ అఫీషియల్ సిగ్నేచర్. సో వీళ్ళు కూడా చేశారో లేదో, మనకి 3 సిగ్నేచర్లు అనేవి మనం చేసామో లేదో చూసుకోవాలి. ఇక్కడ ఇవి కూడా నీట్గా ఎంటర్ చేశారో లేదో చూసుకోండి. ఎందుకంటే ఇవి ఎంటర్ చేయకపోయినట్లయితే మీరు ఎగ్జామ్ రాసినా కూడా ఇన్వాలిడ్ అయిపోతుంది మీ అడ్మిట్ కార్డ్ అనేది పర్ఫెక్ట్గా లేకపోతే. అండ్ ఇప్పుడు మనకి ఎక్స్ట్రాగా యాడ్ చేసింది ఏంటంటే ఈ మనం తీసుకెళ్ళిన ఈ అడ్మిట్ కార్డ్ అనేది మెయిన్స్కి మనము వెళ్తాం కదండి, మెయిన్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇది తీసుకొని వెళ్ళాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అది ముందు చెప్తాను ఇన్స్ట్రక్షన్స్లో. ద ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ ఆన్లైన్. సో ఆన్లైన్ కాబట్టి
యూ మస్ట్ ఎంటర్ యువర్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. సో ఎప్పుడైతే మనం ఎంటర్ చేస్తామో విచ్ ఆర్ ప్రింటెడ్ ఆన్ దిస్ కాల్ లెటర్ పైన చూపించింది కదండి, అవన్నీ ఎంటర్ చేయాలి. టు ఎంటర్ ఆన్లైన్ ఎగ్జామ్ సైట్. సో ఆన్లైన్ ఎగ్జామ్ సైట్ ఎంటర్ చేయాలి, ఓపెన్ అవ్వాలంటే మనకి పాస్వర్డ్, యూజర్ ఐడి అనేది ఖచ్చితంగా మనం ఎంటర్ చేయాలి. యువర్ నేమ్ అండ్ అదర్ డీటెయిల్స్ విల్ అపియర్ ఆన్ ది స్క్రీన్. సో మనం లాగిన్ అయిన తర్వాత మన నేము, మన ఫోటో అన్నీ కూడా అక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో మీదో కాదో ఒకసారి చెక్ చేసుకోండి. ప్లీజ్ వెరిఫై అండ్ ఇన్జ్యూర్ కరెక్ట్నెస్ ఆఫ్ దీస్ డీటెయిల్స్. సో ఈ యూజర్ ఐడి, పాస్వర్డ్, థర్డ్ పార్టీ షెల్ బి ఎట్ ది రిస్క్. సో ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకొని మనం చూసుకోవాలి. ప్లీజ్ ప్రింట్ అండ్ రీడ్ అటాచ్డ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇవి కూడా చదవమని చెప్తున్నారు. 2 pages ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. 1 page ఏమో డిక్లరేషన్ ఫామ్ అనేది ఇచ్చారు. సో మనం ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనం ముందే చదివేసుకున్నాము. సో ఇక్కడ మనం ఎక్స్ట్రాగా చదువుకోవాల్సింది ఏంటంటే కాల్ లెటర్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ విల్ నాట్ బి కలెక్టెడ్ ఎట్ ది ఎగ్జామినేషన్ వెన్యూ. సో ఈ ఎగ్జామినేషన్ వెన్యూలో మన కాల్ లెటర్ అనేది ప్రతిసారి కూడా వాళ్ళే కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు, కానీ ఈసారి అయితే మనకి ఇచ్చేస్తారు. క్యాండిడేట్స్ నీడ్స్ టు రిటైన్ ద కాల్ లెటర్, ఎందుకంటే అలాంగ్ విత్ ద అథెంటికేటెడ్ స్టాంప్డ్ కాపీ ఆఫ్ ది ఐడి ప్రూఫ్. ఆ ఐడి ప్రూఫ్ కూడా ఇచ్చేస్తారు సేఫ్లీ. క్యాండిడేట్స్ హూ విల్ బి కాల్డ్ ఫర్ మెయిన్ ఎగ్జామ్ విల్ బి రిక్వైర్డ్ టు బ్రింగ్ దిస్ కాల్ లెటర్. మెయిన్ ఎగ్జామ్కి ఎవరైతే పిలువబడతారో మెయిన్ ఎగ్జామినేషన్కి, సో వాళ్ళు ఈ కాల్ లెటర్ను కూడా తీసుకురావాలి కన్ఫామ్గా అని చెప్తున్నారు. అలాంగ్ విత్ మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్. మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్ వస్తుంది కదండి, రిలీజ్ చేస్తారు కదా, దాంతోపాటు ప్రిలిమినరీ ఎగ్జామ్ కాల్ లెటర్ కూడా తీసుకెళ్లాల్సిన నీడ్ ఉంది అని చెప్తున్నారు. అండ్ అందర్ రిక్విసైడ్ డాక్యుమెంట్స్ యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఇన్ ది. సో మెయిన్ ఎగ్జామినేషన్కి ఏమైతే తీసుకురమ్మంటారో అవన్నీ తీసుకొస్తూ కూడా ఈ కాల్ లెటర్ను కూడా తెచ్చుకోవాలి అని చెప్తున్నారు. సో అంటే ఇవన్నీ కూడా మనం మళ్ళీ అంటే ఫోటో కాపీ ఉంటుంది కదా, ఆ ఫోటో కాపీ తీసుకెళ్ళొచ్చులే, సాఫ్ట్ కాపీ ఉంటుంది కదా అని అనుకోకండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇన్విజిలేటర్ సిగ్నేచరు, మన సిగ్నేచరు, ఆధార్ కార్డ్ నెంబరు, ఇవన్నీ కూడా వాళ్ళ ముందు వేస్తాం కదండి. ఇన్విజిలేటర్ సైన్ కానీ ఇవన్నీ, బ్యాంక్ అఫీషియల్ సిగ్నేచర్, ఇవన్నీ కూడా వాళ్ళ ముందు వేస్తాం కాబట్టి మనం ఎంటర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ అవన్నీ కూడా మనకి ఫోటో కాపీ అనేది ఉండదు, అంటే సాఫ్ట్ కాపీ మనం సేవ్ చేసుకున్నా కానీ ఉండదు. కాబట్టి ఇది భద్రంగా దాచిపెట్టుకోవాలి. సో అది ముందే ఇంటిమేట్ చేస్తున్నారు కాబట్టి మనం దాంట్లో నెగ్లిజెన్సీ చేయకూడదు అనమాట. యూ మస్ట్ బ్రింగ్ 2 additional photographs. సో ఎడిషనల్ ఫోటోగ్రాఫ్స్ తీసుకెళ్ళకుండా వాళ్ళు అసలు ఎలా చేయమని చెప్పేసి గట్టిగా చెప్పేస్తున్నారు. నాట్ బి అలౌడ్. గ్లూ కూడా తీసుకెళ్ళాలి. గ్లూ తీసుకెళ్ళకపోయినా కానీ మేము అలౌ చేయమని చెప్తున్నారు. మనకి SMS అనేది పంపించడం జరుగుతుంది 2 days ముందు, మీకు ఈ టైంకి ఉంటుందని చెప్పేసి ఆ టైంకి మనం పర్ఫెక్ట్గా వెళ్ళిపోవాలి. తర్వాత మనకి ఏమైతే కావాలో స్టేషనరీ ఐటమ్స్ ఉంటాయి కదండి, పెన్సిల్స్, గ్లూ, ఎరేజర్, ఇవన్నీ, బాల్ పాయింట్ పెన్, ఇవన్నీ కూడా మనమే తీసుకెళ్ళాలి ఎవరికి సంబంధించిన వాళ్ళు. ఫోటోగ్రాఫ్ విల్ బీ క్యాప్చర్డ్ ఎట్ ది ఎగ్జామినేషన్ వెన్యూ. సో ఎగ్జామినేషన్ వెన్యూలో మన ఫోటోగ్రాఫ్ అనేది క్యాప్చర్ చేస్తారు. ద ఫోటో క్యాప్చర్డ్ విల్ బీ మ్యాచ్డ్ విత్ ద ఫోటో అప్లోడెడ్ బై ది క్యాండిడేట్స్. సో మనం ఎప్పుడైతే అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేస్తాం కదండి, ఆ ఫోటోకి మనం వెళ్ళేటప్పుడు ఇప్పుడు వెళ్తాం కదండి, ఆ ఫోటో అనేది వాళ్ళు క్యాప్చర్ చేసినప్పుడు ఉన్న ఫోటో అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఎందుకంటే కొంతమంది అంతకు ముందులేమో హెయిర్ పెంచుకొని ఉంటారు, తర్వాత ఏమో బాల్ హెడ్ అంటే గుండు చేయించుకొని ఉంటారు. సో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి, అండ్ మెహందీ పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడు మెహందీ పెట్టుకున్నప్పుడు ఈ తంబు కూడా పడదనమాట. సో ఇవన్నీ కూడా చూసుకొని మనకి ఇవన్నీ అడ్డంకులు లేకుండా చూసుకోండి. యూ మస్ట్ నాట్ చేంజ్ యువర్ అపియరెన్స్ ఫ్రమ్ ది ఫోటో అప్లోడెడ్ బై యూ. అంటే కటింగ్స్, వేరే క్రాప్ కటింగ్స్ ఇలాంటివన్నీ చేయించుకుంటారు కదండి, ఇలాంటివన్నీ చేయించుకోకుండా ఫోటోలో ఎలా అయితే ఉన్నారో ఆ అపియరెన్స్ మెయింటైన్ చేయమని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ పౌచ్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఇవేమి కూడా మేము అలో చేయము అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత ఇవి కూడా అలో చేయరు, రింగ్, ఇయర్ రింగ్స్, నోస్ పిన్. సో ఇవేవి కూడా ఏవైతే మెటల్స్కి సంబంధించినవి ఉంటాయో ఇవేవి కూడా మనకి అలో చేయరు అనమాట లోపలికి. సో హ్యాండ్కి కూడా తీసుకెళ్ళనివ్వరు. సో ప్రతి ఒక్కటి ఏది కూడా తీసుకెళ్లకుండా ఉండడానికి ఇంటి దగ్గర మొత్తం కూడా లీవ్ చేసేయండి. ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా ఇంటి దగ్గర ఉంచేసినట్లయితే బెటరు. డ్రెస్ కూడా చెప్పడం జరుగుతుంది, డ్రెస్ కోడ్ ఉంటుంది కదండి, అది కూడా చెప్పడం జరుగుతుంది. అంటే కొంతమంది హెవీ బటన్స్ ఉన్నవి అండ్ దాని మీద మొత్తం కూడా మరి ఆర్నమెంట్స్ అలాంటివి ఉన్నాయి కూడా డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు, అలాంటివి ఏవి వేసుకురాకండి అని చెప్తున్నారు. సింపుల్గా వచ్చేయండి అని చెప్తున్నారు. షూస్ అసలే వేసుకురావద్దని చెప్తున్నారు. షూస్ వేసుకెళ్ళినా కూడా బయట విప్పేయాల్సిన అవసరం ఉంటుంది. సో కొంతమంది
చాలా పెద్ద పెద్ద ఫ్రాక్లు అంటే రిలీజియస్ డ్రెస్సెస్ ఉంటాయి కదండి, కస్టమరీ డ్రెస్సెస్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు 20 minutes ముందే వెళ్ళమంటున్నారు. అంటే అవన్నీ కూడా చెక్ చేయాలి కాబట్టి 20 minutes ముందే రమ్మని చెప్తున్నారు. ప్రాపర్గా చెక్ చేసుకోవడానికి వాళ్ళకి కూడా వీలు ఉంటుందని చెప్పేసి. తర్వాత యూ విల్ హ్యావ్ టు అఫిక్స్ యువర్ సిగ్నేచర్ ఇన్ ది స్పేస్ ప్రొవైడెడ్ ఇన్ ది కాల్ లెటర్. చెప్పాను కదండి, అక్కడ మనకి ఒక స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది కదా ఆ ఈ కాల్ లెటర్లో ముందు మనం అక్కడ సిగ్నేచర్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది ఇన్విజిలేటర్ ముందే పెట్టాలి. మల్టిపుల్ అపీరియన్సెస్, కొంతమంది ఏంటంటే ఒకసారి కర్ణాటక అప్లై చేసుకుంటారు, ఒకసారి తెలంగాణ అప్లై చేసుకుంటారు, లాస్ట్లో డెసిషన్ మార్చుకొని ఆంధ్ర అప్లై చేసుకుంటారు. సో ఎప్పుడైతే మీరు లాస్ట్లో ఏదైతే అప్లై చేశారో అది మాత్రమే మీకు కన్సిడర్ అవుతుంది. మిగతా ఏవి కూడా కన్సిడర్ అవ్వవు. మీరు అంతకు ముందర అప్లై చేసినవి ఏవి కూడా కన్సిడర్ అవ్వవు అనమాట. మీరు లాస్ట్లో ఏదైతే అప్లై చేశారో అది కన్సిడర్ అవుతుంది కాబట్టి దానికి మాత్రమే అటెండ్ అవ్వాలి ఎగ్జామ్కి. మల్టిపుల్ అపీరెన్సెస్ అనేవి మన రిజల్ట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అసలు ఏది కూడా వాళ్ళు కన్సిడర్ చేయరు, చివరి వాళ్ళకి తెలిసిపోతుంది. సో మీరు ఎన్నిళ్ళకి అప్లై చేసినా కానీ మీరు లాస్ట్లో అప్లై చేసిన దానికి మాత్రమే ఎగ్జామ్కి అటెండ్ అవ్వండి అని చెప్తున్నారు. తర్వాత గైడ్లైన్స్ అండ్ డిక్లరేషన్ ఫామ్ ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ యూజింగ్ ది సర్వీసెస్ ఆఫ్ ఏ స్క్రైబ్ కెన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ ది బ్యాంక్స్ వెబ్సైట్. బ్యాంక్స్ వెబ్సైట్లో ఈ స్క్రైబ్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది కాబట్టి స్క్రైబ్ అంటే ఏం లేదండి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం, వాళ్ళ బదులు ఎగ్జామ్ రాయడానికి అంటే వాళ్ళు చెప్తూ ఉంటారు వీళ్ళు రాయాలి, జస్ట్ రాస్తూ ఉంటారు అన్నమాట, వాళ్ళని స్క్రైబ్ అంటారు. ఆ స్క్రైబ్ ఉంటారు కదండి వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళు ఏమేమి తెచ్చుకోవాలి, ఏంటి, ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా బ్యాంక్స్ వెబ్సైట్లో ఉంటాయి. అవన్నీ కూడా చూసుకొని ఈ స్క్రైబ్ పర్ఫెక్ట్గా రావాలని చెప్తున్నారు. ప్లీజ్ రీడ్ ఇన్స్ట్రక్షన్స్ రిలేటెడ్ టు సోషల్ డిస్టెన్సింగ్ మోడ్ ఎగ్జామ్ గివెన్ ఆన్ ది నెక్స్ట్ పేజ్. సో ఎగ్జామ్ సోషల్ డిస్టెన్సింగ్ మోడ్ ఉంటుంది కదండి, అంటే మనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పేసి ఇవన్నీ కూడా ఒక పేజ్ ఇవ్వడం జరిగింది. అవి కూడా చదువుకుందాం ఒకసారి. సోషల్ డిస్టెన్సింగ్ మోడ్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి స్లాట్ మనకి ఏదైతే మెన్షన్ చేశారో ఆ కరెక్ట్ స్లాట్కి అనేది వెళ్తే మంచిది. 15 minutes బిఫోరే వెళ్ళిపోవాలి రిపోర్టింగ్ టైంకి. తర్వాత క్యాండిడేట్స్ విల్ బి పర్మిటెడ్ టు క్యారీ ఓన్లీ సర్టెన్ ఐటమ్స్ విత్ దెమ్ ఇన్ టు ద వెన్యూ. సో మనతో పాటు ఏమేమి తీసుకెళ్ళాలి అని చెప్పేసి చెప్తున్నారు. మాస్క్ అనేది కంపల్సరీ, వేరింగ్ ఏ మాస్క్ ఈజ్ కంపల్సరీ. గ్లోవ్స్ అనేది మన ఇష్టము, మ్యాండేటరీ కాదు, బట్ మాస్క్ అనేది మ్యాండేటరీ. మాస్క్ లేకుండా అసలు లోపలికి ఎలా చేయరు. మన సేఫ్టీ కోసం గ్లోవ్స్ అనేవి వాళ్ళు చెప్పడం జరిగింది. పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అనేది మన సేఫ్టీ కోసం. క్యాండిడేట్ షుడ్ బ్రింగ్ దేర్ ఓన్ వాటర్ బాటిల్, ఎందుకంటే అక్కడ ప్రొవైడ్ చేయరు కాబట్టి మనమే తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనం తీసుకెళ్ళాలి. పర్సనల్ హ్యాండ్ శానిటైజర్ 50 ml వరకు వాళ్ళు అలౌ చేయడం జరుగుతుంది. పర్సనల్ హ్యాండ్ శానిటైజర్ అనేది వాళ్ళు శానిటైజ్ చేస్తారు, బట్ స్టిల్ మన సేఫ్టీ కోసం వాళ్ళు చెప్తున్నారు. ఏ సింపుల్ పెన్సిల్స్, ఎరేజర్స్ అండ్ స్టేషనరీ ఏవైతే ఉంటాయంటే గ్లూ కూడా ఖచ్చితంగా గ్లూ ఇవన్నీ కూడా తీసుకెళ్ళాలి. తర్వాత ఎగ్జామ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఇవి కంపల్సరీ అండి. ఎగ్జామ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అండ్ మాస్క్ అనేది కంపల్సరీగా తీసుకెళ్ళాలి. ఈ వాటర్ బాటిల్, గ్లోవ్స్, శానిటైజర్ అనేది తీసుకెళ్ళకపోయినా నో ప్రాబ్లం, అది మన విష్, మన మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ కాల్ లెటర్ అండ్ ఫోటో ఐడి కార్డ్ స్టాప్డ్ విత్ ఇట్. సో ఒక ఫోటో కాపీ, ఒరిజినల్ ఐడి తీసుకెళ్తాం కదండి, దానికి ఒక ఫోటో కాపీ, కాల్ లెటరు అండ్ 2 additional ఫోటోగ్రాఫ్స్, ఒరిజినల్ ఐడి సేమ్ యాజ్ ఫోటో కాపీ ఏదైతే తీసుకుంటామో సేమ్ అదే తీసుకోవాలి. తర్వాత ఈ ఒరిజినల్ ఐడి తీసుకుంటాం కదండి, ఈ ఒరిజినల్ ఐడిలో ఉన్న పేరు అనేది స్పెల్ మిస్టేక్ కూడా లేకుండా కరెక్ట్గా మనకి ఇక్కడ పైన మన పేరు ఉంటుంది కదండి, ఇక్కడ ఉంటుంది కదండి క్యాండిడేట్స్ నేమ్ ఉంది కదండి, ఈ క్యాండిడేట్స్ నేమ్ అనే దగ్గర ఏ పేరు అయితే ఉంటుందో కరెక్ట్గా ఒక స్పెల్ మిస్టేక్ కూడా లేకుండా, ఐ కానీ ఆర్ కానీ ఏదైనా కానీ స్పెల్ మిస్ మ్యాచ్ లేకుండా కరెక్ట్గా ఉండేలాగా తీసుకెళ్ళాలి. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్గా ఉండాలి. అదంతా కూడా కరెక్ట్గా చెక్ చేసుకొని తీసుకెళ్ళండి. తర్వాత ఏం చెప్తున్నారంటే మనకి ఇన్ కేస్ ఆఫ్ స్క్రైబ్ గురించి చెప్తున్నారు చూడండి. ఎగ్జామ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ మొత్తం కూడా అయిపోయినాయి కదండి. తర్వాత ఇన్ కేస్ ఆఫ్ స్క్రైబ్ క్యాండిడేట్ స్క్రైబ్ ఫామ్ డ్యూలీ
fill it along, signed with photograph affixed. సో స్క్రైబ్ కూడా మొత్తం కూడా అన్నీ కూడా ఫిల్ చేసి తెచ్చుకోవాలని చెప్తున్నారు. నో అదర్ ఐటమ్స్ ఆర్ పర్మిటెడ్ ఇన్సైడ్ ద వెన్యూ. సేఫ్ సోషల్ డిస్టెన్స్ అనేది మనం పాటించాలి. ఎవరితో అయినా కానీ సోషల్ డిస్టెన్స్ అనేది కరెక్ట్గా పాటించాలని చెప్తున్నారు. ఓన్ గ్లోవ్స్, N95 మాస్క్, శానిటైజర్ ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా తీసుకెళ్లాలని చెప్తున్నారు. బోత్ క్యాండిడేట్ స్క్రైబ్ని తీసుకెళ్తారు కదండి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళిద్దరూ కూడా N95 మాస్క్ అనేది కంపల్సరీ. ఇంకా మిగతా వాళ్ళు ఏ మాస్క్ అయినా తీసుకెళ్ళొచ్చు, కానీ ఈ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటారు కదండి వాళ్ళైతే కన్ఫామ్గా రిక్వైర్డ్ టు బీ వేరింగ్ N95 మాస్క్. వాళ్ళిద్దరు కూడా N95 మాస్క్ అనేది కన్ఫామ్గా తీసుకెళ్ళాలి. తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి, నార్మల్ టెంపరేచర్ అనేది ఇక్కడ మనకి వెళ్ళగానే థర్మోగన్స్తో మన టెంపరేచర్ అనేది వాళ్ళు చూస్తారు. ఆ టెంపరేచర్ కరెక్ట్గా ఉండాలంటే మనది ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ అన్నట్లయితే మనం ఒక 1 అవర్ బిఫోర్ వెళ్ళినట్లయితే మన టెంపరేచర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. లేకపోతే మనం హడావిడిగా ఆఫ్టర్నూన్ టైంలో ఎండలో వెళ్ళినట్లయితే మన టెంపరేచర్ అనేది ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో అప్పుడు మనకి వైరస్ ఉందనుకొని మనల్ని లోపలికి ఎలో చేయరు. అలౌడ్ ఎంట్రీ ఇన్ టు ద వెన్యూ. సో దే విల్ నాట్ బి అలౌడ్. సో ఈ టెంపరేచర్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే మనల్ని ఎలో చేయరు కాబట్టి మీరు ముందే వెళ్ళిపోయినట్లయితే ఏ ఇబ్బంది పడకుండా హ్యాపీగా ఎగ్జామ్ రాసుకోవచ్చు టెన్షన్స్ లేకుండా. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ విల్ బి డన్ త్రూ ఫోటో క్యాప్చర్. సో ఫోటో క్యాప్చర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫోటో క్యాప్చర్డ్ విల్ బి మ్యాచ్డ్ విత్ ద ఫోటో అప్లోడెడ్. సో మనం అప్లోడ్ చేసిన ఫోటోకి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలని చెప్తున్నారు. సో అన్నీ కూడా సేమ్ ఇచ్చారు. సీట్ నెంబర్ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్. మనకి ఇచ్చేస్తారనమాట. ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళగానే మన సీట్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ విల్ బి డన్ వైల్ క్యాండిడేట్. మనం నుంచున్నప్పుడే వాళ్ళు మన ఫోటో క్యాప్చర్ చేసేస్తారని చెప్తున్నారు. రఫ్ షీట్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కూడా మనం అక్కడే సబ్మిట్ చేసేసి వచ్చేయాలన్నమాట. సో మనం ఎక్కువగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన కాల్ లెటర్ తీసుకెళ్ళాలి. కాల్ లెటర్తో పాటు ఒరిజినల్ ఐడి తీసుకెళ్ళాలి. ఒరిజినల్ ఐడితో పాటు ఆ ఒరిజినల్ ఐడి ఫోటో కాపీ తీసుకెళ్ళాలి. తర్వాత 2 అడిషనల్ ఫోటోగ్రాఫ్స్ తీసుకెళ్ళాలి. ఈ అడ్మిట్ కార్డ్ మీద పేస్ట్ చేసిన ఫోటోగ్రాఫ్ కాకుండా ఇంకా 2 అడిషనల్ ఫోటోగ్రాఫ్స్ అనేవి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. క్యాండిడేట్స్ రిపోర్టింగ్ టైం అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ అయిపోయే వరకు కూడా వాళ్ళు మనల్ని బయటికి పంపించరు. మనం ఇన్విజిలేటర్ ఎప్పుడైతే మనకి అలో చేస్తారో వెళ్ళమని చెప్తారో డు నాట్ గెట్ అప్ ఫ్రమ్ యువర్ సీట్ అంటిల్ అడ్వైజ్డ్. వాళ్ళు అడ్వైజ్ చేసే వరకు మనం బయటికి రాకూడదు అని చెప్తున్నారు. క్యాండిడేట్స్ మస్ట్ డ్రాప్ ద రఫ్ షీట్స్. సో రఫ్ షీట్స్ అనేవి బయటికి తెచ్చుకోవడం మొత్తం కూడా లోపల పెట్టేయాలి. అదండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఉంది కదండి, ఇక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఏంటంటే ఇది ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇది వచ్చేసరికి కాఫ్, ఫీవర్ ఇవన్నీ కూడా ఉన్నాయా అంటే మనం క్రాస్ మార్క్ పెట్టేస్తాము, ఇవేవి లేవు అని చెప్పేసి. తర్వాత క్యాండిడేట్ నేమ్ వచ్చేసరికి నేమ్ రాసేయాలి. క్యాండిడేట్ రోల్ నెంబర్ ఏవైతే మన అడ్మిట్ కార్డులో ఉన్నాయో కరెక్ట్గా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. డేట్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్ నేమ్, సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్. సో ఇదండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను.